నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. నా పేరు రజిత. నా పేరు సురేష్ దండు. డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సోము వీర్రాజు. బీజేపీ నేతలు తమ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంత్రి పదవి నుంచి తక్షణం తొలగించాలి డిమాండ్ చేసిన తెలంగాణ గంగపుత్ర ఐకాస నేతలు. యువత సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండాలి. అప్పుడే గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తాయన్న ముస్తాబాద్ సర్పంచ్ ఘాటసుమతి. మక్తల్ మండలం చిట్యాల గ్రామంలో వాగు నుండి ఇసుక తరలింపు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడుల వ్యవహారం రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ క్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఏపీ బీజేపీ నేతల మధ్య వివాదం మరింత ముదిరింది. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు కొందరు బీజేపీ కార్యకర్తలకు సంబంధం ఉందంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. తమ పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన డీజీపీ ఈ నెల 20లోగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలా జరగని క్రమంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని డీజీపీపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. కమలనాథుల విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విజయవాడలో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బీజేపీ ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడ సోము వీర్రాజు నివాసం వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఆయన బయటికి రాకుండా అడ్డుకున్నారు. చేసినటువంటి కట్టడి రోప్ పెట్టేసి నేను దొంగనా రోప్ పెట్టారు మీరు. రోప్ పార్టీ అది ఇచ్చిన రోప్ పార్టీ, అది రోప్ పార్టీ అది కాదండి, అది రోప్ పార్టీయే కదా. ఎవరైనా వాళ్ళు ఎందుకంత మీరు అంత దిగ్బంధం చేస్తారు? నా ఒక్కడి కోసం కార్యకర్తల కోసం మీరు అంతమందికి నోటీసులు ఇచ్చి గవర్నమెంట్లో మీరు గవర్నమెంట్కి సలహా ఇవ్వాలండి. మీరు కేసుల్లో బీజేపీ టీడీపీ ప్రమేయం క్లియర్గా ఉంది. 9 కేసులు అని చెప్పి డీజీపీ అనౌన్స్ చేయడం జరిగింది. క్లియర్గా చెప్పారు. మీరేమో సోషల్ మీడియాని పోస్టులు పెట్టినందుకే కేసులు పెట్టారు అంటున్నారు. డీజీపీని రిమూవ్ చేయాలని చెప్పి కూడా మీరు లేఖ రాయడం జరిగింది. బీజేపీ ప్రమేయం వీటిల్లో ఉంది. ఈ డిస్మాంటిల్లో బీజేపీ ప్రమేయం ఉంది. మీరు రాసిన రాతలు గానీ ఆయన చెప్పింది గానీ ఆ విధంగా ప్రజల్లో పార్టీని దోషిగా నిలబెట్టారు. ప్రజల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దోషులుగా నిలబెట్టాడు ఆయన. కాబట్టి మేము అడగడంలో తప్పే ఉంది. అడుగుతాం, మాట్లాడుతాం. ఆయనతో డిస్కస్ చేయడానికి మేము వెళ్ళాలనుకున్నాం. అంతే, దాని మీద స్పష్టత ఇవ్వాలి. మేము టైం ఇచ్చాం. ఈవేళ వెళ్ళి ఆయన కలవాలనుకున్నాం. దాన్ని ఎందుకు నిరోధించాలి? డీజీపీతో డెమోక్రసీలో డిస్కస్ చేయడానికి అవకాశం ఉంది కదా. ముందేమో ముఖ్యమంత్రి సార్ పోలీస్ అనుమతి లేకుండా కూడా మీరు రథయాత్ర ప్రారంభిస్తారా? అనుమతి ఇవ్వకపోయినా, పోలీస్ అనుమతి ఇవ్వకపోయినా ఆలోచించి చెప్తాను. ఇంకా ఉంది కదా, టైం ఉంది. పర్మిషన్ ఇచ్చాం. నిన్న తీసుకెళ్లి లెటర్ ఇచ్చారు మా వాళ్ళు. దాని మీద సంతకం పెట్టి మాకు రిసిప్ట్ ఇచ్చారు. టైం చూస్తాం తర్వాత ఏం చేయాలనేది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయం కోసం రాష్ట్రం కేటాయించిన భూములు వైటీసీ భవనాన్ని రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీ చేశారు. అధికారులతో భూములు, భవన ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐడీటీఏ పి.ఓ. హనుమంత్ జడంగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఇతర అధికారులు, నేతలతో కలిసి చర్చించారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 3 రోజుల క్రితం ఫారెస్టు అధికారులు, ప్రభుత్వం అధికారులు కలిసి 50 ఎకరాల అటవీ భూమిని యూనివర్సిటీకి ఇవ్వడానికి అంగీకరించారన్నారు. బీజేపీ నేతలు తమ స్థాయికి మించి టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రి పదవి నుండి తక్షణం తొలగించాలని తెలంగాణ గంగపుత్ర ఐకాస నేతలు డిమాండ్ చేశారు. మంత్రి తలసాని హైదరాబాద్ కోకాపేటలో ముదిరాజు మహాసభలో గంగపుత్రుల హక్కులను హరించే విధంగా వ్యాఖ్యలు చేశారని, అందుకు గంగపుత్రులకు మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. గంగపుత్రులను అవమానపరుస్తూ ముదిరాజులను నెత్తిన పెట్టుకోవడం సమంజసం కాదని హితవు చెప్పారు. మంత్రి వాక్యాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గంగపుత్రులకు ముదిరాజులకు మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయన్నారు. తలసానికి మత్స్యశాఖపై అవగాహన లేదని విమర్శించారు. జనవరి 26 తేదీలోపు తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్పై 26న గంగపుత్రుల ఆత్మ గౌరవ మిలియన్ మార్చ్ చేపడతామని తెలంగాణ గంగపుత్ర జేఏసీ అధ్యక్షుడు సుదర్శన్ అన్నారు. మాకు ఏడిపిస్తున్నారు, మా గంగపుత్రులను అన్యాయం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇక్కడ తెలంగాణ మొత్తంలో చెరువులు కుంటలలో వాళ్ళకు సగభాగం ఇస్తున్నారు. అన్నిట్లో సగభాగం అన్నప్పుడు ఇది కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు మీరు? ముఖ్యమంత్రి గారిని మేము మరోసారి వేడుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంటనే తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలగించాలి. ఈ మత్స్యశాఖకు ఆయన అనవరుడు, అన్ఫిట్, ఆయన పనికిరాడు. ఎందుకంటే ఆయనకు అనుభవం లేదు. ఒక కులాన్ని పట్టుకొని ఆయన పాకులాడుతుండు. అసలైన కులము వృత్తి గంగపుత్రులది. అది పక్కకు పెట్టి ముదిరాజులతో నేను బండ ప్రకాశ్తో మాట్లాడినా, ఈటల రాజేంద్రతో మాట్లాడినా, ముదిరాజులతో నువ్వు మాట్లాడుకుంటే మేమేంటి పోవాలి? అడిగటం లేదా మీకు? ఇంకో మాట ఏమన్నాడు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో నేను మాట్లాడుతున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఈ మాట చెప్పారా? చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా తొలి ప్రాధాన్యత బెస్త వాళ్ళకే అన్నాడు, గంగపుత్రులకు అన్నాడు ముఖ్యమంత్రి గారు మాటలు బేఖాతరు చేస్తూ నువ్వు ఆ రోజు ముదిరాజు భూమి పూజలు అన్నావంటే యావత్తు గంగపుత్రులను అవమానించినట్టే, ముఖ్యమంత్రి గారు అవమానించట్టే. మళ్ళీ ఇప్పుడేమైనా క్షమాపణ అవసరం అనుకుంటే క్షమాపణ చెప్తాడు. అవసరం అనుకుంటే ఏంది? తీసేయాలి, ఫస్ట్ ఆయన వద్దు, మంత్రి పదవి నుంచి తొలగించాలి. అప్పుడే గంగపుత్రులు శాంతిస్తారు. అదేవిధంగా జీవో నంబర్ 6ని వెంటనే రద్దు చేయాలి. మాకు ఎవరిని అడగకుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఒక 10 మంది ఏసీ రూమ్ లో కూర్చొని జీవో నంబర్ 6 రద్దు పాస్ చేస్తే అయిపోతుందా? ఎవరి వృత్తి ఎవరిది ఏంటది ఎంత అడగడం లేదా మీకు? కాబట్టి జీవో నంబర్ 6 రద్దు చేయాలి. అప్పుడే గంగపుత్రులు శాంతిస్తారు. అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు. ఇదే విధంగా కొనసాగుతాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మా గంగపుత్ర జోలికి వచ్చినా, మా వృత్తికి జోలికి వచ్చినా మాత్రం మేము వదిలే ప్రసక్తే లేదు. అది ఎవరైనా ఉండని. కాబట్టి మేము దయచేసి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో తలసాని తొలగించాలి. జీవో నంబర్ 6ని రద్దు చేయాలి. ఏదైతే 5 ఎకరాలు 5 కోట్లు కోకాపేటలో వాళ్ళకి ఇచ్చారో మాకు కూడా అదే ప్లేస్ అక్కడనే కావాలి. మాకు కూడా మేమేం ఏం తక్కువ చెప్పండి. అంటే మా సంఖ్య తక్కువ ఉందంటే మాకు తక్కువ ఇస్తారా? సంఖ్య తక్కువ ఉందని చెప్తే మా వృత్తిలో సగం మీరే తీసుకుంటారు కదా, మా దీనికి ఏమంటారు మీరు? అంతేనా? కాబట్టి ఏ విధంగా వాళ్ళకు ఉన్నాయో అదే యువత సామాజిక సేవా కార్యక్రమంలో ముందున్నప్పుడు గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ సర్పంచ్ జి సుమతి అన్నారు. మండల కేంద్రంలో గల బస్టాండ్కు రంగులు వేయించేందుకు పోతుగలకు చెందిన సామాజిక కార్యకర్త శ్రీడి ట్రేడర్స్ యజమాని ఆదిలక్ష్మణ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కావలసిన రంగులను అందించగా అట్టి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు యువకులతో కలిసి సర్పంచ్ ప్రారంభించారు. మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా రంగులు లేక వెలవెలబోతున్న బస్టాండ్ను ముస్తాబు చేసేందుకు ముందుకొచ్చిన లక్ష్మణ్ను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలోని యువత ఏదో ఒక సామాజిక సేవలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మండల కోఆప్షన్ షాదుల్ పాప, మాజీ ఎంపీటీసీలు గర్జెల రాజు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ కొత్త బస్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసి అది గత 24 సంవత్సరాల నుండి దాన్ని ఎవరు పట్టించుకునేది లేదు. కాబట్టి కళావిహీనంగా మారినటువంటి కొత్త బస్టాండ్కు కొత్త రంగులు వేసి కొత్త రూపు సంతరించుకునే విధంగా కృషి చేద్దామనే ఆలోచనలో భాగంగా సిరి ట్రేడర్స్ ఆధ్వర్యంలో రంగులు వేయిస్తున్నాము. కాబట్టి ఇందుకు సహకరిస్తున్నటువంటి డిపో మేనేజర్ గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ గుండెల సింగ్ గారు, ఇతర నాయకులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇదే విధంగా సిరి ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఇదివరకు కూడా మనము కరోనా అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఫిగర్స్ అవి వేసి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. పోర్చుగల్ బస్టాండ్లో అయినా కానీ, తిరుమతి బస్టాండ్లో అయినా కానీ కలర్స్ వేసి సామాజిక బాధ్యతగా సిరి ట్రేడర్స్ ఎప్పటికీ ముందుంటాయని మరొకసారి మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో చాలా సంవత్సరాలుగా
అసలు పట్టించుకున్నటువంటి కళా విహీనంగా తయారైనటువంటి బస్టాండ్ను అన్న సిరి ట్రేడర్స్ లక్ష్మణ్ అన్న గొప్ప మనసు చేసుకొని కలర్సు దాతగా ఉండి అన్న పర్యవేక్షణలో కలర్స్ వేయిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడే కాదు, అన్న ఏ సామాజిక కార్యక్రమాలు ఉన్నా ఎక్కడైనా కూడా అన్న ముందుగా ఉండి ఇప్పుడు పోతుగల్లోనైతేనేమి, తెల్లు మధ్యలోనైతేనేమి, బస్టాండ్లకు రంగులు వేయించడంలో కానీ, కరోనా సమయంలో మొత్తం అందరూ కూడా ఇళ్లలో ఉంటే అన్న జనాలకు అవేర్నెస్ కల్పించాలని ముస్తాబాద్ మండల కేంద్రంలో రోడ్లపైన కూడా అన్న పెయింటింగ్స్ వేయించడం జరిగింది. తన సామాజిక బాధ్యతగా అన్న ముస్తాబాద్ మండలంలో ముఖ్యంగా యువకులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సందర్భంగా అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. నేరలకు రెంట్ వారు షాపు ఆధ్వర్యంలో వారు స్వచ్ఛందంగా వాళ్ళే సప్లై చేస్తుండ్రు. మొత్తం ఈ బస్టాండ్కు కలరు వేయడానికి వాళ్ళు చాలా ఆలోచన చేసిండ్రు. అందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కూలీల కోసము మేము ఏదైనా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలుపుతున్నాము. వాళ్ళు స్వచ్ఛందంగా కలర్ డబ్బాలు మాత్రం ఇస్తున్నారు కదా, ఇచ్చినందుకు మొత్తం వాళ్ళ మీదే బడ్డని పడకుండా మేము కూడా మా జీప్ తరఫున ఆ కూలీలకు ఏదన్నా సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటాం. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిటల గ్రామంలో వాగు నుండి ఇసుక తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు మక్తల్ ఎస్ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక ట్రాక్టర్కు పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్తో ఎన్నో ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ను ఎంపీపీ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తో ఎలాంటి ఇబ్బంది లేదని, ధైర్యంగా ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వారు 28 రోజుల తర్వాత మరొక డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మంచి ఆహారం తీసుకోవాలని, 28 రోజుల వరకు కరోనా నియమ నిబంధనలు కూడా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఉమా బాలనరసింహ, ఎంపీఓ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముదల్ మండలంలో సర్పంచ్ రాజేందర్పై స్థానిక నాయకులు చేసిన ఆరోపణలపై విచారించిన జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ సర్పంచ్ రాజేందర్పై చర్యలు తీసుకున్నారు. అతడిని సస్పెండ్ చేశారు. ముదల్ సర్పంచ్ రాజేందర్ సస్పెన్షన్పై కోర్టుకెళ్లారు. ఆరోపణలపై సరైన ఆధారం లేవని కోర్టు తీర్పిచ్చింది. దీంతో ముదల్ యువకులు, గ్రామస్తులు సంబరాలలో మునిగి తేలారు. సర్పంచ్ రాజేందర్ కోర్టు తీర్పుపై స్పందిస్తూ ఎట్టకేలకు న్యాయమే గెలిచిందని తెలిపారు. ప్రజాసేవకి తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. ఇది తనకు ఒక రాజకీయ గుణపాఠం మాత్రమని వ్యాఖ్యానించారు.
जिंदाबाद जिंदाबाद सरपंच जिंदाबाद लाली राजनामा नायकत्व लाली राजनामा नायकत्व जिंदाबाद सर జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో 2019 సంవత్సరంలో దాదాపు 10 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ నిర్మించారు. మ్యాన్ హోల్స్ పై మూతలను మూసివేయడం మర్చిపోయారు. సంవత్సర కాలంగా డ్రైనేజీ గుంతలో ఎంతో మంది పాదాచారులు మరియు వాహనదారులు పడి గాయాల పాలయ్యారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ అధికారులు తమ కాలనీని సందర్శించి కాలనీలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఈ విషయంపై గట్టు గ్రామ సర్పంచ్ ధనలక్ష్మిని మీడియా ప్రతినిధులు సంప్రదించగా వారంలోపు కాలనీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి గ్రామానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. డ్రైనేజ్ సార్ మొత్తం ఏం మంచిగా లేదు, అసలు మొదలు నీళ్లు పోతలేవు. వర్షాకాలం వచ్చా మొత్తం ఇండ్లకి నీళ్లు పోతున్నాయి. కొంతమంది గేర్ల అట్లా ఉన్నదానికి మొత్తం ఇడిచిపోయినారు. అసలు గేరి చాలా మంది ఇడిచిపోయారు బాల్యం దానికి. ఇంకా లాస్ట్ మేము కూడా అక్కడ ఊరబెట్టుకు పోవాలని ఉన్నాం సార్. ఇష్ట ప్రకారం మొరం కొడతారు. సీసీ రోడ్లకు కూడా మొరం కొడుతుంటారు సార్. వేస్తారు దాని మీద మొరం కొడుతుంటారు. ఇండ్లు అట్లా అయిపోతాయంటే ఇండ్లకి నీళ్ళు పోవా సార్. అసలు దీన్ని అసలు దోగుతలేరు. అసలు ఇంత కూడా తీసి పైన బరకం వేస్తారు. ఇంకా డ్రైనేజ్ ఒక్కనాడు క్లీన్ చేసిందే లేదు సార్. ఒక్క మాన్యువల్ ఒక్క ఓలు అసలు లేదు. మరి గట్టు సర్పంచ్గా ఎన్నికై ఈ రోజుకి 2 years అవుతుంది. మన గట్టు ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. 2 years అవుతుంది. ఇప్పటికి నుంచి కూడా నేను ప్రమాణ స్వీకారం February 2nd జరిగింది. మళ్ళీ 7th రోజు నుంచి కూడా నిరంతరం గట్టు గ్రామంలో ప్రతి పని కూడా మిషన్లు డోజర్లు అన్ని పెట్టి కూడా ప్రతి రోజు కూడా నిరంతరం పని సాగుతూనే ఉన్నాయి. కాబట్టి మంది ప్రజలందరూ కూడా తెలిసి ఈ విషయం కూడా ఇప్పుడు మనకు మామూలుగా కూడా వాగుల గేర్లు కానివ్వండి, మిగతా వేరేలా కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలో కాలువలు కానివ్వండి, ఎటువంటి ఇది లేకుండా ఉండింది గట్టులో. స్టార్టింగ్లో కాలువ ఒక డ్రైనేజ్ ప్రతి ఒక చుక్క వాటర్ అంటే బయట ఓన్లీ చుక్క వాటర్ చల్లాలన్నా రోడ్డుకి చల్ల పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. పైప్ లైన్ అవసరం ఉంటే పైప్ లైన్ ఏ విధంగా కూడా పైప్ లైన్ వేయడం జరిగింది. తండ్రి మరణం మానసికంగా తననెంతో కలిచివేసిందని టీమిండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నారు. ఇంటికి రాగానే అమ్మ ఏడ్చిందని పేర్కొన్నాడు. ఆమెను ఓదార్చడం వింత అనుభూతినిచ్చిందని వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అంతులేని ఆత్మవిశ్వాసం లభించిందని స్పష్టం చేశాడు. ఇకపై అన్ని సిరీస్లో మెరుగైన ప్రదర్శనలు చేసేందుకు ఆ ఆత్మవిశ్వాసం పనికొస్తుందన్నాడు. ఉదయం హైదరాబాద్కు చేరుకున్న సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ఆస్ట్రేలియాలో సాధించిన ప్రతి వికెట్ను తన తండ్రికి అంకితం ఇచ్చినట్టు సిరాజ్ తెలిపాడు. మొహమ్మద్ సిరాజ్ను ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ను తన నివాసంలో స్పోర్ట్స్ చైర్మన్ అలీపుర వెంకటేశ్వర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ చైర్మన్ సిరాజ్ను సత్కరించి అభినందించారు. अच्छा परफॉर्मेंस के बाद जीत होना ज़रूरी थी और वहाँ पर जाके जीतना बहुत ही इम्पोर्टेंट था अपने लिए. And Hyderabad is proud of you. Exactly. वही बात बोल रहे थे कि डैड का जो ड्रीम था वही पूरा करके आया. और मेरी फियांसी का भी बहुत बड़ा हाथ है इस चीज़ में कि वो मुझे बैक दी और हमेशा वो मुझे मोटिवेट देते रही. तो बहुत बड़ा टीम का भी बहुत ज़्यादा सपोर्ट था मेरे लिए. बट मैं स्ट्रांग बन के उनको बहुत घर का खाना खाने को मिला. अच्छा लगा घर का खाना खाकर. कोई भी विकेट ले रहा था मैं डैड को डेडिकेट कर रहा था हर विकेट. मेरा और मयंक अग्रवाल का जो सेलिब्रेशन था वही था कि सेलिब्रेशन डैड को डेडिकेट करे वो सेलिब्रेशन हर विकेट. टीम में इतने इंजर्ड होने से मतलब हर कोई मुझ पे ट्रस्ट कर रहा था कि अच्छा कर रहा है तो तू ही है अभी लीडिंग बॉलर है अभी तो मेरे ऊपर प्रेशर था बट चैलेंजिंग भी था मेरे लिए कि ये चीज़ करना. बट मेरे को चैलेंज करना बहुत पसंद था तो मैं वही चीज़ पे मेरा काम था कि बस करते जाए कि मेरे ऊपर ही ज़्यादा प्रेशर था कि मैं ज़्यादा ट्राई ना करूं. तो वही बेटर ऑप्शन था टीम के लिए भी और मेरे लिए भी. छूट गई टीम में इतने इंजर्ड होने से मतलब हर कोई मुझ पे ट्रस्ट कर रहा था कि अच्छा कर रहा है तो तू ही है अभी लीडिंग बॉलर है अभी तो
तो मेरे ऊपर प्रेशर था, बट चैलेंजिंग भी था मेरे लिए कि ये चीज़ करना, बट मेरे को चैलेंज करना बहुत पसंद था। तो मैं वही चीज़ पे मेरा काम था कि बस प्रेशर बिल्ड करे बैट्समैन के लिए और एक ही जगह एरियाज पे हिट करते जाए, कि मेरे ऊपर ही ज़्यादा प्रेशर था कि मैं ज़्यादा ट्राई ना करूं, तो वही बेटर ऑप्शन था टीम के लिए भी और मेरे लिए भी। अभी तो रिलैक्स नहीं होना है मुझे, और मैं इंडिया के लिए खेलते जाऊँ और ऐसी परफॉर्मेंस करते रहूँ, यही है मेरा ड्रीम कि ज़्यादा रिलैक्स ना हो। ये परफॉर्मेंस की तरह मैं बस सोचूं कि हाँ अच्छा परफॉर्मेंस गया, बट यहाँ से मैं कंटिन्यू रखूँ मेरे परफॉर्मेंस को। ये तो है कि वहाँ के ऑस्ट्रेलिया మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఐకెన్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో నిరుపేద నిరుద్యోగ యువతీ యువకులకు విద్యార్థులకు యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ బుఖ్యా మురళీనాయక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మహబూబాబాద్ గిరిజన జిల్లాలో మొట్టమొదటిసారిగా ఐఏఎస్ కోచింగ్ అకాడమీని ప్రారంభిస్తున్న ఐకెన్ అకాడమీ డైరెక్టర్ రాజేష్ నాయక్ ను అభినందించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నా, ఉన్నత స్థాయికి రావాలన్నా కృషి పట్టుదల కలిగి ఉండి కష్టపడి చదవాలని, తాను కూడా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వచ్చానన్నారు. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలని, సాధనలో ఓటములు ఎదురైనా ఓపికగా ఉండాలని, ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సలహాలు సూచనలు చేశారు. very happy thing to know. So and I said right away in different officer to మాట్లాడడం చెప్పడం జరిగింది. మనకు ఇలాంటి ప్రాంతాల్లో ఒక ఐఏఎస్ అకాడమీ రావడం అనేది, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ రావడం అనేది ఒక చాలా మంచి పరిణామం. కార్తీక్ అని చెప్పేసి అతను కన్యాకుమారి నుంచి, అంటే సదరన్ ఆయన చాలా కొంచెం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఆయన ఎట్లా అంటే రోజు నేను చెప్పిన మూడుగా ఇచ్చేసి, నెలకి మూడుగా ఇచ్చేసి ఇట్లా ఫుడ్ తెప్పించాడు. కానీ అది కూడా ఆయనకి కొంచెం ఎక్కువ బాగా అనిపించి ఆయన ఏం చేసేదంటే, ఇప్పుడు మనకి అనుకున్న క్యాంటీన్ ఉంది వరంగల్లో, హైదరాబాద్ ఉంది, ఒక కోచింగ్ అకాడమీ పెడదాము ఆలోచన తోటి ఇక్కడ రావడం నిజంగా రాజేష్ గారు పట్టిగా బీటెక్ డిపార్ట్మెంట్ వచ్చిన వ్యక్తి. తను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, చదవాలి, ఏదో ఒక ఉన్నత స్థాయి సంపాదించాలనే ఉద్దేశంతోనే వారు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఢిల్లీలో 3 సంవత్సరాలు కాలం గడిపి అన్ని ఇన్స్టిట్యూట్లు తిరిగి పేపర్ మెటీరియల్ చేస్తున్నాను. గౌరవనీయులైన కలెక్టర్ గారు విపి గౌతమ్ గారికి మరియు ఆనరబుల్ గెస్ట్ మురళీ నాయక్ గారికి మరియు ఈరోజు చేసిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ నా యొక్క థ్యాంక్స్, ధన్యవాదములు. అండ్ మా స్టార్ట్ చేయబోతున్నాము. ఫాతిమా స్కూల్ నెక్స్ట్ బిల్డింగ్ క్లాసెస్ ఆల్సో ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టాఫ్ అందరూ ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇంకా బెస్ట్ ఫ్యాకల్టీ వస్తుంది. అండ్ మా ఇన్స్టిట్యూట్ నుంచి మీకు అందరికీ ఫ్రీ మెటీరియల్, లైబ్రరీ ఫెసిలిటీస్, ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, సపరేట్ గర్ల్స్ అండ్ బాయ్స్కి. అండ్ 31st వీఆర్ హ్యావింగ్ అఫోర్డబుల్ ఫీజ్. ఓకే, అందరికీ అనుకూలంగా ఉండే ఫీజు మాకు 1000. దాంతో పాటు గ్రూపులతో పాటు ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, మాక్ టెస్ట్ ఉంటుంది, ఫ్రీ లైబ్రరీ యాక్సెస్ ఉంటుంది. కోచింగ్ ఎంతకాలం? గ్రూప్ 1 వచ్చేసి 1 year ఉంటుంది. హైదరాబాద్లో బస్ డ్రైవర్ పోలీసులపై దాడి జరిగింది. పల్కనుమా డిపోకు చెందిన పటాన్ చెరువు నుండి పల్కనుమా వెళ్తుండగా గాంధీ భవన్ బస్టాప్ వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడిని వెనక నుండి ఢీకొట్టడంతో వాహనం సైడ్ లైట్ పగిలింది. అతనికి సపోర్టుగా వచ్చిన ఓ వర్గంతో కలిసి బస్ డ్రైవర్పై దాడి చేస్తుండగా అడ్డుకున్న బేగం బజార్ కానిస్టేబుల్పై కూడా యువకులు దాడి చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడి నుండి బస్సును పోలీస్ స్టేషన్ తరలించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి చేసిన పలువురిపై బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలో జరిగింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం బోర్డర్లో ఉన్న మహారాష్ట్ర నాందేడ్ జిల్లా డివిసిలో చిన్నారి కుటుంబీకులతో కలిసి చేనుకు వెళ్లింది. చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లమని బాలిక తండ్రి గుమస్తా బాబుతో చెప్పాడు. చిన్నారి బాబు ఇంటికి రాకపోవడంతో ఊరంతా వెతికారు. ఊరి వాగు ఒడ్డున బాబు కనిపించాడు. సమీపంలోని చిన్నారి మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు అఘాయిత్యం జరిగినట్లు గుర్తించారు. ఈ విషయంపై గ్రామస్తులు స్పందిస్తూ నిందితుడిని వెంటనే ఉరి తీయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంత యాక్షన్ ఏమి కనిపిస్తలేదు. ఇదే కనుక తెలంగాణలో అయితే ఇప్పుడు ఒక అల్లకల్లోలంగా మారిపోయేది. అక్కడ వరంగల్లో ఒక ఎస్పీ ఇంతకుముందు ఇట్లనే ఒక అమ్మాయి పైన యాసిడ్ పోసిన వాళ్ళను జంగల్లో తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసిండు. మేము ఇక్కడ ఎస్పీకి, పోలీస్ డిపార్ట్మెంట్కు, ఇక్కడి ఉన్నతాధికారులకు, ఇక్కడి గవర్నమెంట్ వాళ్ళకు కోరేది ఏంటంటే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ వాడిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్షను చూసి ఇంకొకడు ఇటువంటి అఘాయిత్యం చేయడానికి భయపడాలి. అట్లా చేయాలని. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్మికులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమకు 20 సంవత్సరాల నుండి ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమ సంపద అంతా కిరాయిలకే సరిపోతుందన్నారు. తమకు స్వీపర్ కాలనీ కేటాయించి విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని కోరారు. వారసత్వ అవుట్సోర్సింగ్ కార్మికులకు 5 మందికి 2.5 సంవత్సరాల నుండి జీతాలు రావడం లేదని తెలిపారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 11 PRC అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని మున్సిపల్ కార్మికులు తెలిపారు. సరే అమ్మా, నాకు చెప్పలేదు కదా, తప్పకుండా ఇప్పుడు చెప్పిన 3 అంశాలు సరే ఇళ్ల స్థలాలు అంటే ఇమీడియట్గా ఏదైతే పరిష్కరించగలుగుతామో వాటిని ఇమీడియట్గా పరిష్కరించాలని ఇప్పుడు ఆర్డీఓ గారు ఉన్నారు కదా, ఆర్డీఓ పరిష్కరించాలని నేను చెప్తాను. అది చెప్పేసి ఇమీడియట్గా చేపిస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సోము వీర్రాజ్. బీజేపీ నేతలు తమ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంత్రి పదవి నుంచి తక్షణం తొలగించాలి డిమాండ్ చేసిన తెలంగాణ గంగపుత్ర ఐకాసా నేతలు. యువత సామాజిక సేవ కార్యక్రమంలో ముందుండాలి. అప్పుడే గ్రామాల అభివృద్ధి బాటలు నడుస్తాయన్న ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి. మక్తల్ మండలం చిట్యాల గ్రామంలో వాగు నుండి ఇసుక తరలింపు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.